నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? దశాబ్దాల కాలంగా నానుతున్న మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు సరికొత్త మలుపు తిరగబోతుందా? ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలను ఏకంగా 816కు పెంచాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలకు చెక్ పెడుతూ అన్ని రాష్ట్రాల్లోనూ 50% సీట్లు పెంచడం ద్వారా మధ్య మార్గాన్ని ఎంచుకుంది కేంద్రం. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం మరి ఆగకుండా 2011 గణాంకాలతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చూడటం వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏమిటి? రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే ఈ వేగమా? విపక్షాలను ఒప్పించేందుకు ఉమ్మడి సభను నిర్వహించాల్సిన అవసరం వస్తుందా? మరి అసలు ఏం జరగబోతుంది? నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మరి సౌత్కి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? నిజంగా నియోజకవర్గాల పునర్విభజన అయితే అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా అంతా సజావుగా సాగుతుందా? ఇదే అంశం గురించి ఈరోజు డిబేట్ను కొనసాగిద్దాం. డిబేట్లో మనతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం సీనియర్ రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్. రామ్మోహన్ గారు, ఏంటి ఈ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా మరి సౌత్కి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉందా, లేదంటే ఎందుకు నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు చేస్తుంది కేంద్రం అని మనం భావించవచ్చు? అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్న 2011 గణాంకాల ప్రకారం తీసుకోవడానికి ఏదైనా వ్యూహం ఉందంటారా? లక్ష్మణ్ గారు, మీకు ఇప్పుడు రవికిరణ్ గారికి, అక్షర సత్యం గారికి నమస్కారం. నమస్తే సార్. తప్పుడు ప్రశ్న వేస్తే తప్పుడు జవాబు వస్తుంది. ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తుంది. మన తప్పుడు ప్రశ్నతో తప్పుడు జవాబు చెప్తాం. మీడియా కూడా ఎంత దుర్మార్గంగా తప్పుడు ప్రశ్న వేస్తుందంటే 2011 జనాభానే తప్పు, అసలు ప్రతిపాదన లేదు. నెంబర్ 1 2011 జనాభా. రెండోది ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా దీన్ని మీడియా హైప్ చేస్తుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం అంటుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏం చెప్తారు? స్పష్టంగా చెప్తాను, నేను ఎప్పుడు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను. ఈ యోజనను ఆ 50% పెంచడానికి స్వాగతిస్తున్నాను. ఒకనాడు జనాభా లెక్కల ప్రకారం చేస్తే పూర్తిగా వ్యతిరేకించడం అని, పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరుగుతున్నాను అని ఉన్న దాంట్లో మెరుగైన పరిష్కారం. ఒకవేళ వ్యతిరేకించే వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే ఇంతకంటే మంచి పరిష్కారం చెప్తే దాన్ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే దీంతో నేను జిజ్ఞాసుని అనను కానీ చాలా కృషి చేశానండి. 2001, 2003 మధ్యలో జరిగిన డిలిమిటేషన్ యాక్ట్లో నేను ఢిల్లీ దాకా 4 సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆనాడు డిలిమిటేషన్ లో పూర్తిగా నేను సహకరించిన వాడిని, పూర్తి స్థాయిలో నేను దాని మీద అధ్యయనం చేశానండి. నేనేమంటున్నాను, ఈ నిర్ణయం సరి ఉంది అంటున్నాను. ఎందుకంటే ఉన్న 543 సీట్లలో మహిళలకు వంతాడు పోతే పురుషులు వ్యతిరేకిస్తారన్న దాంతో మహిళా బిల్లు ఎక్కిన తర్వాత కూడా ఈ 50% పెంచడం అనేది 100 ఉన్నాయి అనుకోండి సార్. చిన్న ఉదాహరణ, 543, 216 అంటే లెక్క రాదు. నేనేమంటున్నాను, 100 ఉన్నాయి, 150 వస్తున్నారు. ఈ 100 పురుషులకు అట్లాగే ఉంటాయి, పెంచే 50 మహిళలకు వస్తారు. పెంచే 50 అంటే నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజన ఒక 5 నిమిషాలు టైం ఇస్తే విషయాలు మనం స్పష్టం చేయాలి. నేను ఇవాళ బీజేపీ ఉందని సమర్థిస్తలేను, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా ఇదే పని చేస్తే నేను ఆహ్వానిస్తాను సమస్య. ఎందుకంటే ఒకనాడు 1950లో మొట్టమొదటి డిలిమిటేషన్ జరిగింది. రెండో డిలిమిటేషన్కి వచ్చే వరకల్లా మొట్టమొదటి డిలిమిటేషన్ కన్నప్పుడు 479 సీట్లు మాత్రమే ఉండే. తర్వాత రెండో డిలిమిటేషన్ లో 10 సీట్లు పెరిగినాయి, 489 అయినాయి. తర్వాత మూడో డిలిమిటేషన్ ఎప్పుడైతే 1950 తర్వాత 60 తర్వాత 71 తర్వాత వచ్చిందో అందులో దక్షిణాది రాష్ట్రాలకు అప్పుడు పెద్ద అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే అంటున్నాను నేను, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే. దాని పరిహారంగా అప్పుడు ఏం చేసింది ఆమె అంటే, ఒకసారి జరిగింది కదా, ఇక ముందు వెంటనే జరగకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ అవసరం లేదు, 25 ఏళ్ల తర్వాతనే డిలిమిటేషన్ ఉండేది. డిలిమిటేషన్ దానిలో ఒక సీలింగ్ పెట్టారు, ఒక క్యాప్ పెట్టేశారు. ఇప్పుడు 25 ఏళ్ళ నాకు లేదని చెప్పి ఎలాంటి చేశారు. దక్షిణ భారతదేశం జరిగే అన్యాయం ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 సీట్లు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1 సీట్ తగ్గిపోయింది. తమిళనాడుకు 41 ఉండే,
2 సీట్లు పోయినాయి వాళ్ళకు. ఇట్లా చూస్తే 3 సీట్లు 4 సీట్లు ఆనాడు దక్షిణ భారతదేశం తక్కువైంది. ఒకవేళ జనాభా నియంత్రణ చేస్తే ఇట్లా అయితే రేపొద్దున జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు నష్టమవుద్ది కదా అని ఇందిరాగాంధీ గారు ఆనాడు చాలా వైజ్ ఉమెన్ గా ఆలోచించి 25 ఏళ్ల దాకా ఈ డిలిమిటేషన్ యాక్ట్ మళ్ళీ ఉండదు, 20 తర్వాత వస్తాను. ప్రభుత్వాలు శాశ్వతంగా, పార్టీలు శాశ్వతం కాదు కదా. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినాక 2001లో డిలిమిటేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేశారు, 1991 జనాభా లెక్క తీసుకుంటారని మొదలు పెట్టారు. ఇట్లా ఇప్పుడు మనకు 2011 ఎట్లా అంటున్నారు అదొక పుకారు. నేను దాని మీద వ్యతిరేకిస్తూ ఢిల్లీకి పోయామన్నానంటే, అయ్యా 1991 తీసుకుంటే మళ్ళీ కష్టం వస్తుంది, ఎందుకంటే 2001 జనాభా లెక్కలు జరుగుతున్నాయి కదా, 2001 యాక్ట్ కానీ 2003 దాకా జరగదు కదా, 4 దాకా జరగదు కదా, అటువంటిప్పుడు 2001 జనాభా లెక్క తీసుకోండి అంటే దానికోసం చాలా కృషి చేయాల్సి వస్తుంది. 2001 జనాభా లెక్క తీసుకొని 2007లో మొత్తం యాక్ట్ పూర్తయింది. 2007 తర్వాత జరిగే ఎన్నికలలో ఈ నియోజకవర్గాలు పెరిగినాయి. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలతో ఎన్నిక జరిగింది అంత దేశం అంతా కూడా. అందులోనే మల్కాజ్గిరి కొత్తగా వచ్చింది. అట్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే అప్పుడు ఏం చేశారంటే స్టాగ్నేట్ కాకుండా మొత్తం ఏదైతే ఒక రాష్ట్రం యూనిట్ గా తీసుకొని చేశారు. అంటే అప్పుడు 42 సీట్లు ఉంటే 42 సీట్లే ఉన్నాయి మన పార్లమెంట్ సీట్లు, దాన్ని రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేసింది. అప్పుడు ఏమైంది, రాష్ట్రంలో డిలిమిటేషన్ అయింది, మొత్తం కేంద్రంలో రాష్ట్రాల వారి అంటే గతంలో 39 ఉంటే 39 సీట్లే తమిళనాడుకు, 1 ఉంటే 1 పుదుచ్చేరికి, 1 ఉంటే 1 లక్షద్వీప్కు, 21 ఉంటే 21 కేరళకు, ఉదాహరణ చెప్తున్నా, 25 ఉంటే 28 మనకు కర్ణాటక, ఇట్లా ఉత్తరప్రదేశ్ 85 ఉండే. ఆ తర్వాత 2000 సంవత్సరంలో విడిపోయింది కదా, 5 సీట్లు ఉత్తరాఖండ్ పోయింది, 80 ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ కూడా ఆనాడు రాష్ట్రాల వారి విభజన చేయకుండా ఉన్న రాష్ట్రాల్లో డిలిమిటేషన్ చేసిండు. అప్పుడు కూడా ఏమన్నారు, సేమ్ ఇది ఇందిరాగాంధీ గారు ఆనాడు కొంచెం దూరదృష్టి ఆలోచన చేసిండ్రు, వాజ్పేయి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ 25 ఏళ్ల దాకా లేదన్నారు. అందులో ఏమైందంటే లక్ష్మణ గారు, దుర్మార్గం ఏంటంటే బ్యూరోక్రాట్లు తప్పులు చేస్తుంటారు, దుర్మార్గం అంటున్నారు. సరే మన జనాభా లెక్కలు జరుగుతుంటాయి, జనాభా లెక్కలకు అనుగుణంగానే దాన్ని పోవాలి కదా. బ్రిటిష్ కాలంలో జరిగిన 1951, 61, 71 ఇట్లా వరుసగా 6 సార్లు జనాభా లెక్క జరిగినాయి 2001 దాకా. 2011 జనాభా లెక్కలు కాకముందే ఇప్పుడు డిలిమిటేషన్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి, 2011, 2021 జరుగుతాయి కదా, మరి వాళ్ళు ఏం చేయాలి, 2021 జనాభా లెక్కల తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం డిలిమిటేషన్ చేయాలని రాయాలి యాక్ట్ వాడు. ఆ రాష్ట్రాలకు బుద్ధి లేదు. బట్ 2026 తర్వాత జనాభా లెక్కలు, 2023 జనాభా లెక్కలు ఎట్లా వస్తాయి, 2026 అంటే 2031 వస్తాయి మళ్ళీ. అందుకని ఆ రాసేవాడికి తెలివి లేక అప్పుడు ఏం చేసిండంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. 21 తీసుకోవాలి, 31 తీసుకోవాలి. అప్పుడు అది ఏమైందంటే మన కరోనా వచ్చింది. మన అదృష్టం ఏంటంటే 2021 జనాభా లెక్కలు జరగలేదు 11 తర్వాత. 2021 జరిగితే 11, 21 జరగాల్సి ఉంటే జరగలేదు. ఇప్పుడు ఏమైంది, అది మనకు వరం అయింది. 2027 మార్చి 1 నాటికి ఇవాళ జనాభా లెక్కలు పూర్తిగా వస్తున్నాయి. అందుకని మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే లింక్ ఉన్నది. మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డిలిమిటేషన్ కావాలి, డిలిమిటేషన్ అమలు కావాలంటే జనాభా లెక్కలు కావాలి. చూడండి, ఒకటి మొదలు పెడితే 3 అయితే లేకమేలా కూలిపోతే, లేకపోతే 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ జరగాలన్నారు కనుక సీలింగ్ 2026 దాకా ఇప్పటిదాకా ఉన్నది కనుక రేపు 2027లో ఈ డిలిమిటేషన్ జరుగుతుంది. డిలిమిటేషన్ జరగాలంటే మనకు సీట్ల పెంపు నిర్ణయం ఒకవేళ ఈ బిల్లు ఒకవేళ ప్రవేశపెట్టిన తర్వాత ఇండియా కూటమి ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? చెప్తారు, దుర్మార్గం అంటే అదే చెప్తున్నాను. ఇండియా కూటమికి అవగాహన లేదంట, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని పిలిచిన పోతే చెప్తాను, నేను వ్యతిరేకించే వాటికి ఆలోచన ఉండాలి కదా, ఇది కాదు ఇంకోటి ఏం చేద్దాం అంతే చెప్తాను. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతా లేదా ఒక మాట చెప్పినాక ముగిద్దాం. నేనేమంటున్నానంటే 2026 జనాభా లెక్కల ప్రకారం 2027 మార్చి 1 వస్తుంది కనుక అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పురుషులకు నష్టం కాకుండా సీట్లు పెంచితే 1/3 మనకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇంకో 2-3 దుర్మార్గమైన మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోతాయని, బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయని, బాబ్డిగేర్ మహిళలకే ఈ చట్టసభలో చోటు ఉందా అని చెప్పి గతంలో ములాయం యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడింది. అప్పుడే ఆయన వ్యతిరేకించిన మీరు మాట్లాడుతున్నారు కదా, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేదు కదా, అది సాధించండి మొట్టమొదటి. అక్కడ 5వ తరం వస్తే మీకు మహిళలకు కూడా రిజర్వేషన్ వస్తుంది. బీసీలకు మహిళలకు రిజర్వేషన్ పెట్టారంటే ఎట్లా వస్తుంది? ఎస్సీ ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్ ఉంది చట్టసభలలో, ఇక్కడ మాత్రం స్థానిక ప్రభుత్వంలో బీసీలకు కూడా ఉంది రిజర్వేషన్. కానీ చట్టసభలలో ఒరిజినల్ బీసీలకు రిజర్వేషన్ లేకపోతే మహిళలకు ఎట్లా వస్తుంది? రాదు కదా. చాలా మంది మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటారు. ఇంకో మాట ఏమంటుందంటే ఇప్పుడు ఏదైతే మహిళల సీట్లు కూడా 1/3 ఇస్తే ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరుగుతాయి అంటున్నాం. 2026 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇప్పటిదాకా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయిస్తున్నాం. 21 జరగలే కనుక ఈ అన్యాయం సవరించబడతాయి. 2026 జనాభా లెక్క జరిగితే 27 జరిగితే
ఈ లెక్కలలో ఇప్పుడు 22% వచ్చిన జనాభా లెక్కలలో 22% ఉన్న సీట్లు 30% పెరుగుతాయి. SC/ST సీట్లు ఇంకా పెరుగుతాయి, తక్కువగా. బీసీల కంటే మన చేతిలో లేదు, అది ఆ చట్టసభలు నిర్ణయించాలి. ఇక ఇంకో మాట చెప్తారు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే దక్షిణాదికి ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో ఏ అన్యాయం జరిగిందో వాజ్పేయి గారి అన్యాయం జరగకుండా సవరించిండ్రు. దానివల్ల జనాభా లెక్కలు పాతవి తీసుకొని విత్ ఇన్ ద స్టేట్లో అది చేసిండ్రు. ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉంటున్నారో జనాభా లెక్కలు కానే కాదు, అట్లాగే 2011 ప్రకారం తీసుకుంటలేరు, ఉన్న దాని ప్రకారమే ఉన్న సీట్లను మొత్తం దేశవ్యాప్తంగా 50% పెంచుతారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా అవగాహన లేకుండా మాట్లాడిండు. అది TV9 దానిలో 40 సీట్లున్న తమిళనాడు 40 కాదు 39 + 1 పుదుచ్చేరితో సార్ 40 సీట్లున్నది 60 అవుతాయి, కానీ 80 సీట్లు 160 అయితే అన్నాడు. ఎట్లయితే 85 120 అవుతాయి. ఆయన మాట తప్పిండా మనకి లెక్క సరిగ్గా రాలేదు తెలియదు, కానీ నిన్న TV9 ఏమన్నాడంటే 85 160 అయితే, మీరు ఒకసారి చూడండి, తిరిగేసి చూస్తే 160 అయితే అన్నాడు. ఇక్కడేమో 40 అంటే 60 అయితే 40 అంటే 60 అంటే అసెంబ్లీ స్థానాలు పెరిగినా తగ్గినా ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చెప్తాను సార్, నేను అదే చెప్తాను. ఇప్పుడు అదేమంటారు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. జనాభా లెక్కల ప్రకారం అయితే గ్యారంటీ 7 సీట్లు పోతుండే, 7 నుంచి 8 సీట్లు పోతుండే లక్ష్మీనగర్ మనది. ఒకవేళ 2027 జనాభా లెక్కలు తీసుకుంటే మన 7-8 సీట్లు పోతుంది. ఒక్క తెలంగాణ 2 సీట్లు పోతుంది, ఆంధ్రప్రదేశ్ లో 3 పోతుండే, తమిళనాడులో 3 పోతుండే, కేరళలో 1 పోతుండే, మన కర్ణాటక 2 పోతుండే. ఈ లక్షద్వీపును పుదుచ్చేరి తీసేది ఒక్కొక్కటే ఉంది కనుక ఇట్లా 8 సీట్లు నష్టమైంది. జనాభా లెక్కల ప్రకారం కాకుండా చేయడం వల్ల ఈ నష్టం నివారించబడ్డది అట్లా. ఇప్పుడు కొత్త వాదన ఏం చేస్తుంది కాంగ్రెస్ అంటే ఏమంటుందంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దక్షిణాదికి అదే అన్యాయం జరుగుతుంది. అవును, అప్పుడు జరిగింది అన్యాయం, ఇప్పుడు జరిగింది. ఒకవేళ 2 జాతీయ పార్టీ కదా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఛాలెంజ్ చెప్తున్నారు, మీరు కనుక ఉత్తరప్రదేశ్ లో శ్రీనివాస్ ఇంకోటి పంపు ఒక మాట లక్ష్మణ గారు, ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నాయి కదా, 120 అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బేసిక్ 80 మంది 70 చేయగలుగుతారా మీరు? 140 చేస్తారు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీలా? రేవంత్ రెడ్డి మాట్లాడిన తప్పే, వాళ్ళు మాట్లాడిన తప్పే. ప్రాంతీయ పార్టీలో మాట్లాడతారు, అది తప్పు కాదు. నిజంగా ఈ అన్యాయం గతంలో ఉన్నది కాదంటలేదు, కానీ ప్రకారం న్యాయం జరుగుతుంది కదా. ఒక మాట అంబేద్కర్ గారు ఏమన్నా ఒక ఓటు అన్నారు, ఒక ఈ రెండో పరిష్కారం బీజేపీ అనుకున్నాను, కేంద్ర ప్రభుత్వం బీజేపీ గారు అనుకున్నాను. అంటే రేపు ఈ కొత్త పరిష్కారం చూపించండి, స్వీకరిస్తా, సమస్యలు లేదు, పరిష్కారం కొత్తది అంటున్నారు. ఉన్నంతలో ఇది బెటర్ పరిష్కారం జనాభా లెక్కల కంటే. ఇంకొక మాట చెప్పిన ఏమైతుందంటే, కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తుంది కదా, నేనేమంటున్నానంటే ఈ విమర్శలో మీరు ఏ ప్రతిపాదించే అంశం ఏదైనా చూపెట్టమంటున్నారు, ఏం చూపెట్టలేకపోతున్నారు కదా కొత్తగా అంటున్నాను. ఇంకొకటి జరుగుతుంది ఇప్పుడు సార్, మీ దగ్గర అవుతుంది మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ వినబడతలేదు, కట్ అవుతుంది, అక్కడ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మేబీ మళ్ళీ మాట్లాడతాను, కొంచెం అందుబాటులో ఉండండి. మనం ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి. రవికిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి, వినపడుతుందా అండి? ఎస్, వినబడుతుంది సార్. రవికిరణ్ గారు, ఇండియా కూటమి ఈ బిల్లుకి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా పునర్విభజనకి? అందులోనూ అసెంబ్లీ స్థానాలు పెరగడం అనేది మన సౌత్కి ఏదన్నా దాని మీద ఇంపాక్ట్ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు పెద్దలు రామ్మోహన్ గారికి అలాగే నేను వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఒకటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఏ రేషియో ఉందో తర్వాత కూడా అదే రేషియో కదా. ఒక రాష్ట్రంలో 100 సీట్లు ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 51 సీట్స్ రావాలి. రేపు అది 500 అయినాయి అనుకో, 251 సీట్ రావాలి. ఇదే కావాలి మనకి, పెద్ద మారేది ఏముంటది, దీని పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది. ఇప్పుడు ప్రధానంగా రామ్మోహన్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను కూడా కొంత టచ్ చేస్తాను. ఎందుకంటే ఈ చరిత్ర కూడా స్పష్టంగా తెలవాలి ప్రజలకు, ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి, ఇది మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో పీపుల్ యొక్క వాయిస్ పార్లమెంట్ లోని అసెంబ్లీలో చెప్పాలి, వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి? ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండాలి.
ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి లోక్సభలో 32 లక్షల మంది జనాభాకి ఒక పార్లమెంట్ స్థానం ఏంటి? కాకినాడ లాంటి 14 లక్షల జనాభా ఒక పార్లమెంట్ స్థానం ఏంటి? దీనిలో డబుల్ కన్నా ఎక్కువ ఉన్నారు జనాభా. దీన్ని ఎక్కడైనా రేషనలైజేషన్ అవ్వాలి కదా, హేతుబద్ధీకరణ జరగాలి కదా. అలాగే పెరుగుతున్న జనాభా, ఇప్పుడు మన భారత రాజ్యాంగం మన రాజ్యాంగం చేస్తున్నప్పుడు రాజ్యాంగ అధికరణ 81లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే జనాభా నిష్పత్తి రేషియోలో పార్లమెంట్ లో స్థానాలు ఉండాలి. ఆ రేషియో దేశవ్యాప్తంగా సమానంగా ఉండాలన్నారు. అంటే ఉదాహరణకి 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం అయితే దేశవ్యాప్తంగా ఆ రేషియో, సరే ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు కొంచెం డిఫరెంట్ గా చూస్తారు, ఎందుకంటే లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత 50,000 మంది జనాభా ఉంటారు, వాళ్ళకి లక్షల మంది ఎక్కడ ఉంటారు, అది కొంచెం వెసులుబాటు ఇచ్చారు. ఓవరాల్ గా 500 పార్లమెంట్ స్థానాలు దాటకూడదు అన్నారు. ఆ రేషియో మెయింటైన్ అవ్వాలి. ప్లస్ జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని మదించాలి అన్నారు. అది భారత రాజ్యాంగం అధికరణ 81లో చెప్తుంది. అందుకనే 1951లో జనాభా గణన తర్వాత ఈ డీలిమిటేషన్ కమిషన్ వచ్చి 1952లో మనకు మొదటిగా ఎలక్షన్ జరిగినప్పుడు మొత్తం 489 స్థానాలు, 480 స్థానాలు అయినప్పుడు పోటీ చేసింది బహుశా 435 చేశారు, అది ఎలకెట్ చేసింది 489 స్థానాలు. ఆ తర్వాత 57లో అది 494 పెరిగింది, 67లో 520 పెరిగింది, 77లో 542కి వెళ్ళింది. 71లో ఏం జరిగింది, జనగణన జరిగాక ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు దక్షిణాదిలో సీట్లు తగ్గాయి, అదొక సమస్య మొదలైంది. 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు, దేశాన్ని అత్యధిక స్థితికి తీసుకెళ్లారు, మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆవిడ మొత్తం కంట్రోల్లో తీసుకున్నారు. తీసుకొని 1976లో ఎమర్జెన్సీ టైంలో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఏం చేశారు ఆవిడ, ఫ్యామిలీ ప్లానింగ్, అప్పుడు సంజయ్ గాంధీ గారు విస్తృత ఫ్యామిలీ ప్లాన్ చేశారు, కనిపించి తీసుకెళ్లి కట్ చేసేయటం, ఆపరేషన్ చేసేయటం, పిల్లల పుట్టని కూడా చేయటం, ఇటువంటి అన్ని విస్తృత కార్యక్రమాలు చేసి ఆవిడేమన్నారంటే వచ్చే 25 ఏళ్ల వరకు ఇది ఫ్రీజ్ చేస్తున్నాను. 42వ ఆర్థిక సర్వేలో ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ వేయటం కానీ లేకపోతే పార్లమెంట్ స్థానాలు అప్పుడు ఫిక్స్ చేసి 550 స్థానాలు పెంచకూడదు అన్నారు. దానిలో 530 ఏమో రాష్ట్రాలు, 20 కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నారు. వచ్చే 25 ఏళ్ల వరకు ఫ్రీజ్ అన్నారు, అంటే 2001 వరకు ఫ్రీజ్, దీనిలో మార్చడానికి లేదని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు. అది అలా కంటిన్యూ అయింది. 2021కి వచ్చేసరికి ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారు ఉన్నారు, అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. దక్షిణాదిలో అన్యాయం జరుగుతుంది, పాపులేషన్ ప్రకారం జనాభా ప్రకారం చేస్తే అక్కడ ఏమో తగ్గిపోయి 1971కి 2021 ఇంకా తగ్గింది, అంటే మేము నష్టపోతామని మొదలవటం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు అణుబాంబు పేల్చడము, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ఒత్తిడి, ఎన్ని కారణంగా ఇవన్నీ ఎందుకు ఈ గొడవ ఇప్పటికి అని చెప్పేసి దాన్ని ఇంకో 25 ఏళ్ళకి పొడిగించేశారు, ఫ్రీజ్ చేశారు. అంటే ఈ రోజు 77లో జనాభా దేశంలో 65 కోట్ల మందికి ఎన్ని పార్లమెంట్ స్థానాలు, 542 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఈ రోజు 140 కోట్ల ప్రజలకు కూడా 542 స్థానాలే ఉన్నాయి. ఇది అన్యాయం కదా. అంటే డబల్ కన్నా పెరిగిపోయింది జనాభా, డబల్ కన్నా పెరిగిపోయినా సరే అదే పార్లమెంట్ స్థానాలు 5 దశాబ్దాలుగా ఉండటం అంటే ఆ యొక్క ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు, ఆ యొక్క నాయకుల మీద ఒత్తిడి. ఏం సేవ చేస్తారు ప్రజలకి? 32 లక్షల మంది ఉన్నారు మల్కాజ్గిరిలో, ఆ పార్లమెంట్ సభ్యుడు ఏమన్నా ఏం చేయగలరు? అక్కడ ఎంతమందికి అప్రోచ్ అవ్వగలరు? అన్యాయం కదా, దీన్ని సవరించాలి కదా. సామాన్య ప్రజల సమస్య ఏంటి రవికిరణ్ గారు, సామాన్య ప్రజలకి ఇవి పెంచడం వల్ల, ఇవి పెరగడం వల్ల ఏమన్నా లాభం చేకూరే అంశం ఉందంటారు అసలు? అంతే కదండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, మీరు హైదరాబాద్ లో ఉన్నారు చెప్తున్నాను, 150 ఎన్ని ఉన్నాయండి మీకు కార్పొరేషన్ కాడ? ఉంటాయండి, 150 ప్లస్ ఉంటాయి. 150, దాన్ని 50 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చాలా మందికి ఒక కార్పొరేటర్ ఉంటాడు, చాలా మందికి ఒక కార్పొరేటర్ ఉండటం బెటరా, లేదా ఎక్కువ మందికి తక్కువ మందికి ఒక కార్పొరేటర్ ఉంటాం? ఇప్పుడు మీ రాష్ట్రంలో కూడా జిల్లాలను డివైడ్ చేశారు, డబుల్ కన్నా ఎక్కువ చేశారు. ఎందుకు చేశారు? కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు మేము కూడా మా రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు, మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇంకో 2 పెంచాం. ఎందుకు చేసాం? ప్రజల యొక్క పరిపాలన, ఇంకా జనాభా పెరిగిపోతున్నారు, ఇంతమంది జనాభాకు జిల్లా కలెక్టర్ అంటే చెయ్యడు, తగ్గించుకుంటే గానీ ఆ జనాభా తగ్గట్టు మీట్ అవ్వలేమని కదా చేస్తాం మనం. ఇది కూడా అంతే. రేపు ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షల మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు అండి, 2 పార్లమెంట్ స్థానాలు కలిపి 30 లక్షల మంది, ఇప్పుడు రెండింటికి ఇంకొకటి యాడ్ అవుతుంది. అంటే 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు వస్తాడు. సో ఎక్కువ మంది అందుబాటులో ఉంటారనే కదా. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సంస్థాగతంగా సమస్యలన్నీ కూడా ఇంకా పరిష్కారం అవుతాయి అంటారు మీరు? అదే ప్రజాస్వామ్యం, లేకపోతే డిక్టేటర్షిప్ అవుతుంది. నియంత్రణతో పాలన అవుతుంది, మన నియంత్రణ లేవు కదా. ప్రజాస్వామ్యం బయట వెళ్ళాలంటే
ఎక్కువ మంది ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి, వాళ్ళ యొక్క అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి, ఆ రకంగా వెళ్ళాలి. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023 మేలోనే కొత్త పార్లమెంట్ నిర్మాణం చేసి ప్రారంభోత్సవం చేస్తే 1272 స్థానాలు అక్కడ ఉన్నారు కూర్చునే సీట్లు. పాత పార్లమెంట్ బ్రిటిష్ వాడు కట్టింది. బ్రిటిష్ వాడు 1927లో కట్టాడు, 100 ఏళ్ళు అయిపోతుంది. దానిలో ఎక్కువ కూర్చుని తగ్గి సీట్లు కూడా లేవు. అందుకని కొత్త పార్లమెంట్ ఎందుకు కట్టారు? ఈ సమస్య ఉందనే. ఇంకోటి చెప్పండి, అసలు ఈ 33% మహిళలకు రిజర్వేషన్ ద్వారా వాళ్ళ సాధికారికతకు ఇది నాంది పడుతుంది అనుకోవచ్చు, నాందిగా భావించవచ్చా? తప్పనిసరిగా అండి. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్పొరేట్లు మా కాకినాడలో హైదరాబాద్ చూస్తుంటాం. కొంతమంది మహిళలు అయితే ఇండివిజువల్ గా ఉంటారు కానీ భర్తలైన అడుగుతుంటారు. కొంతమంది అనుకోవచ్చు మహిళలు ఏ భర్తలైన అడుగుతారు మళ్ళీ అని చెప్పేసి, అది ఎంతకాలం నడుస్తుంది? నడవదు. అది కొంతమంది పర్సంటేజ్ తగ్గుతా ఉంటది, అది ఎక్కువ కాలం నడవదు. కానీ మహిళల యొక్క పార్టిసిపేషన్ లేకపోతే, సమాజంలో సగభాగం అన్న మహిళల పార్టిసిపేషన్ లేకపోతే సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అది కాకుండా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ఏంటి, మా మోడీ గారు ఏం చేస్తున్నారు? 2 పార్లమెంట్ స్థానానికి ఒక కొత్త పార్లమెంట్ స్థానం వస్తాయి. ఆ కొత్త పార్లమెంట్ స్థానం మహిళలకు వెళ్ళిపోతుంది, 33% రిజర్వేషన్ వస్తాయి. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులకి ఇబ్బంది ఉండదు, కొత్తగా క్రియేట్ అయ్యి మహిళలకు వెళ్తాయి. 1, 2 ఈ మహిళా రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు ఇంప్లిమెంటేషన్ అమల్లో ఉంటుంది. యాక్చువల్ చేసిన చట్టంలో 2034 చేస్తా ఉన్నాం. ఇప్పుడు దాన్ని మార్చి 2029కి ముందే తీసుకురావడం వల్ల మంచి జరుగుతుంది కదా. ఇది 15 ఏళ్ల పాటు ఉంటుంది. మళ్ళీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రొటేట్ అవుతా ఉంటది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సిటీ ఉందండి, అది మహిళలకు ఇచ్చారనుకోండి 2029 ఎన్నికల్లో, 2034లో మహిళలు అవ్వదు, రొటేట్ అయిపోతుంది, ఇంకో వేరే చోటుకి వెళ్తాయి. అలాగ 15 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళలో చైతన్యం పెరుగుద్ది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుద్ది, వాళ్ళు కూడా పురుషులతో సమానంగా వస్తారు. ఆబ్వియస్ గా 15-20 ఏళ్ళకి ఆ మార్పు చూస్తాం. 15 ఏళ్ళ తర్వాత కావాలంటే పార్లమెంట్ మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు పొడిగించిన తర్వాత చూద్దాం. అది ఆ యొక్క పార్టిసిపేషన్ పెరిగితే తద్వారా దేశంలో వాళ్ళ యొక్క నిర్ణయాలు 50% ఉన్న ప్రజల యొక్క నిర్ణయాలు కూడా పార్లమెంట్ లో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి కదా. లోక్సభకి ఇంకోటి రవికిరణ్ గారు, లోక్సభకు కావచ్చు లేదంటే వర్తింపజేసి దీన్ని రాజ్యసభకి మండలికి వర్తింప చేయకపోవడాన్ని, లోక్సభకి అసెంబ్లీకి వర్తింప చేయడాన్ని, దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటిగా భావించవచ్చు మనం మహిళలకి ప్రధానంగా? వర్తిస్తారండి, వర్తించకపోవడం ఉండదు. అది రాజ్యసభ కూడా పెంచారు సీట్లు. అక్కడ పార్లమెంట్ లో కొంచెం కొత్త పార్లమెంట్ లో కన్స్ట్రక్షన్ లో సీట్లు పెంచారు. 384 ఉన్నాయి. 3 కూర్చుంటే సీట్లు ఉన్నాయి. లోక్సభలో 8 మంచి నెంబర్ ఉంది. 888 నెంబర్ లోక్సభలో కూర్చుంటే సీట్లు ఉన్నాయి. 1272 స్థానాలు ఉన్నాయి. పెంచకపోవడం ఉండదు, పెంచాలి రాజ్యసభ కూడా. ఎందుకంటే రాజ్యసభలో ఎన్నుకునే వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు కదా. ఎమ్మెల్యేలు పెరిగినప్పుడు సీట్లు పెరుగుతాయి కదా, మంత్రి పదవులు కూడా పెరుగుతాయి, కేంద్ర మంత్రులు పెరుగుతారు, మండలకు కూడా పెరుగుతాయండి. అన్ని ఈక్వల్ గా ప్రొరేటెడ్ బేసిస్ లో పెరుగుతాయండి. ఎందుకంటే ఒకటి చూడండి సార్, 50 ఏళ్ల నుంచి ఫ్రిడ్జ్ లో ఉందండి. 65 కోట్ల మంది జనాభాకి 542 పార్లమెంట్ సభ్యులు ఉంటే ఈ రోజు 140 కోట్లు కూడా 542. ఎంత బాధాకరమైన ప్రజాస్వామ్యానికి. ఎక్కడో చోట ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఎక్కడో చోట మనం ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు జనాభా అయితే అవదండి, జనాభా అయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయండి, తప్పనిసరిగా నష్టపోతాం. బిల్ పాస్ అవుతుందంటారా? ఫ్లాట్ గా 50% పెట్టేస్తే ఇబ్బంది ఉంది. బిల్ పెడితే ఈ బిల్ పాస్ అవుతుందంటారు. ఇంకొకటి, ఇండియా కూటమి అడ్డు చెప్పే అవకాశం ఉందంటారు దీనికి? అంటే బిల్లు పార్లమెంట్ పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీకి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇస్తుందని నేను అనుకుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక మావోయిస్ట్ పార్టీ, లేకపోతే ఒక ముస్లిం లీగ్ పార్టీగా తయారైపోయింది. ప్రతి దానికి లాజిక్ లేకుండా అడ్డం పడిపోవటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి వాళ్ళ పార్టీ నేతలు కూడా అతను సహకరించకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినా మిగతా ఇండి కూటమిలో ఉన్న మిగతా పార్టీలు సహకరిస్తారు. ఇది ఎందుకంటే అందరికీ ప్రయోజనకరమే, ఎవరికి నష్టం లేదు, అందరికీ ప్రయోజనకరమే. ఎక్కువ మంది ప్రాతినిధ్యం వహిస్తారు, వాళ్ళ రాష్ట్రాల్లో పెరుగుతాయి. ఎక్కడో చోట వీ హావ్ టు మేక్ ఏ మూవ్. 50 ఏళ్ళగా ఉన్న సమస్య అలాగే ఉంచేద్దామా? ఇంకా ముందుకు వెళ్ళొద్దా? పరిష్కరించొద్దా? జనాభా తగ్గట్టు మన ప్రాతినిధ్యం వహించొద్దా? రామ్మోహన్ గారు కూడా అదే నేతలు కూడా ఆలోచించుకుంటారు. రైట్. రాహుల్ గాంధీ గారికి కన్విన్స్ చేస్తారు అనుకుంటాను నేనైతే. దీనికి యాక్సెప్ట్ చేస్తారా అని మీరు భావిస్తున్నారు? నేను అనుకుంటాం అయితే ఇండి కూటమి సభ్యులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు యాక్సెప్ట్ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీలో మిగతా కొంచెం విజ్ఞత కలిగిన నాయకులు ఆయన మనసులో కొంత విజ్ఞత నింపి ఆయన మార్చకపోయినా ఈ అందరూ కలిసి ఈ బిల్ ని సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా కలిసి సపోర్ట్ చేస్తారు నేనైతే అనుకుంటున్నాను. సేపట్లో మాట్లాడతా సార్ మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్.
సార్ నమస్కారం సార్, మీకు రామ్మోహన్ గారికి, రవికిరణ్ గారికి అందరికీ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, నియోజకవర్గాల పునర్విభజన ఏ విధంగా ఉండబోతుందంటారు? దీన్ని బిల్ పాస్ చేయడానికి ఇండియా కూటమి అడ్డుపడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మాట్లాడిన అంశాలు మీరు వినే ఉంటారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సార్, మొట్టమొదటిగా నియోజకవర్గాల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉందండి. రైట్. అయితే పెంచేది ఏ విధంగా పెంచుతారు? నార్త్ ఇండియాకి అనుకూలంగా పెంచుతారా, లేదా నార్త్ ఇండియాలో ఆధిపత్యం ఉన్న బీజేపీ లాంటి పార్టీలకు అనుకూలంగా పెంచుతారా, లేదా సౌత్ ఇండియాకి వ్యతిరేకంగా పెంచుతారా అనేదే ప్రధానమైన సమస్య. పెంచడానికి మాత్రం నేను ఆహ్వానిస్తున్నాను, పెంచి తీరాల్సిందే. అయితే పెంచడం వల్ల సామాన్య ప్రజలకు లాభమా నష్టమా అంటే దమ్మిడి లాభం లేదు సార్ సామాన్య ప్రజలకు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన పరిస్థితి ప్రకారం, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం పెంచాల్సిన అవసరం ఉంది, సామాన్య ప్రజలకు ఉపయోగం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ నాయకుల యొక్క కమర్షియల్ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకుంటే సామాన్య ప్రజలకు వచ్చే సమస్య ఏమీ లేదు సార్. 1 లక్ష 10 లక్షలకి జనాభాకి ఎంపీ అయినా, కోటికి జనాభాకైనా ఆ ఎంపీ ప్రజలకు చేస్తున్నది 0. అలాగే పెంచుకుంటా పోలేం కదండి. 2 కోట్లకు ఒక ఎంపీ ఉంచలేం కదా. ఇప్పుడు బయట అక్షర్ సచ్ గారు, బయట ఒక నానుడు వస్తుంది, ఇది నార్త్ కి సౌత్ కి మధ్య ఒక రాజకీయ రగడకి కారణం కాబోతున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎట్లాగంటే మీరు అదే చెప్తున్నా, ఇప్పుడు జనాభా ప్రాతిపదిక పెంచితే, ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇందాక రామ్మోహన్ గారు కొంతవరకు చెప్పారు, చాలా వరకు చెప్పారు. సౌత్ ఇండియాలో జనాభా కంట్రోల్ ఎక్కువగా పాటించారు, జనాభా తక్కువ పెరిగింది నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. మీరు పెరిగిన జనాభాను ఆదర్శంగా తీసుకుని పెంచితే, ఇప్పుడు 400 సీట్లు 450 సీట్లు పెరిగితే అందులో 300 సీట్లు సుమారు నార్త్ ఇండియాకి పోతాయి. సౌత్ ఇండియాకి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు ఒక 50 సీట్లు పెరిగితే మాత్రం నార్త్ ఇండియా డామినేషన్. ఇప్పటికే నార్త్ ఇండియా తప్పి నార్త్ ఇండియా పిఎంలో నార్త్ ఇండియా పాలసీ. ఇప్పుడు ట్రైన్ చూడండి, ఎన్ని వేసినా వెస్ట్ బెంగాల్ చుట్టూనే తిరుగుతాయి, వెస్ట్ బెంగాల్ చుట్టూనే తిరుగుతాయి. ఏది ఉత్తరప్రదేశ్ అట్ల చుట్టూ తిరిగితే తప్ప సౌత్ ఇండియాకి 1-2 ట్రైన్లు వస్తాయి. బీజేపీ వచ్చిన తర్వాత ఇది వందే భారత్లు తప్పించి ట్రైన్లు వచ్చినట్టే లేవు. ఇప్పుడు 800 మంది 850 మంది 880 మంది ఎంపీల్లో ఒక 600 మంది నార్త్ ఇండియాకి పోతే ఇంకా సౌత్ ఇండియాని ఎవరు పట్టించుకుంటారండి? సౌత్ ఇండియాలో ఒక 50 మంది ఏ పార్టీకి వస్తే మాత్రం సౌత్ ఇండియా గురించి ఎవరు పాలసీలు రచిస్తారో, పాలసీలు రచించమని ఎవరు అడుగుతారు? సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించే ఎంపీ లేరండి. ప్రస్తుతం ఎంపీలు ఎవరు ప్రశ్నించరు అనుకోండి, 1 అడిగేవాళ్ళు లేరు. తమ వ్యక్తిగత కాంట్రాక్టుల గురించి రాజకీయ పార్టీలకి జీవ్ హుజూర్ అనే ఎంపీలు ఉన్నంతసేపు సౌత్ ఇండియా నుంచి 1 మంది ఉన్నా ఒకటే, అది వేరే విషయం. అయితే ఇయ్యాలి కాకపోతే రేపైనా సమాన ప్రాధాన్యత. ఇప్పుడు యూపీలో 10 పెరిగితే ఏపీలో కూడా 10 పెరిగేటట్టు ఉండాలి తప్పించి ఒకటి అటు ఇటులో లేదు. యూపీలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి యూపీలో 100 పెంచుతాము, ప్రస్తుతం 80 ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకొక 40 పెంచుతాము, ఏపీలో 5 పెంచుతాము అంటే అది తీరని అన్యాయం జరుగుతుందండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్ అంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ విధానం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ లేదా ఈ పునర్విభజన జరిగినప్పుడు ఎలా ఉండేదంటే అండి, సపోజ్ రాజోల్ నుంచి కాపు నాయకుడు మంగిని గంగిని 77 కోసం రాజోల్ని ఎస్సీ రిజర్వ్ చేసి, అలాగే సంగీత వెంకటరెడ్డి గారికి సంబంధించిన ఆలమూరు నియోజకవర్గాన్ని ఆయన 77 కోసం ఆలమూరు నియోజకవర్గాన్ని తీసేసి ఒక ముక్కను అందులో కలిపేసి కొత్తపేటలో కలిపేసి ఒక పక్కన ఇటు పక్కన ఏది కాకినాడ వాటిల్లో కలిపేసి ఇటువంటి రాజకీయ ఏది స్వలాభాల కోసం నియోజకవర్గాలను విభజించడం, పునర్విభజించడం, లేదా ఒక కొన్ని కులాన్ని దెబ్బేయడం కోసం రిజర్వేషన్ సృష్టించడం అనేది ఈ జాతి ప్రయోజనాలు చూస్తే, రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే తీరని నష్టం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎస్టీ ఉండరండి. అక్కడ ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్ పెడితే ఎస్టీలు ఎక్కడికి తీసుకొచ్చి పెడతారో. మరో పాయింట్, మీరు రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ కానీ చూస్తే ఈ ఉత్తరాంధ్రలోని కోస్తాంధ్ర, విజయవాడ, గుంటూరు వరకు ఉన్న రిజర్వేషన్ లో మీకు రాయలసీమలో కనిపించవు. ఆ వివక్షత పోవాలంట. ఇప్పుడు ఫ్యూచర్లో అక్షర్ సత్యం గారు, ఫ్యూచర్లో 409 ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సి వస్తే ప్రాంతీయ పార్టీకి చక్రం తిప్పే యోచన అవకాశం పోతుంది అనే ఒక ఆరోపణ ఉంది, వాస్తవం ఉందంటారా? సార్ అది సెకండ్ పాయింట్ అండి. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఖచ్చితంగా అసలు నార్త్ ఇండియా డామినేషన్ ఉండేటప్పుడు సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీ ఉంటేది, జాతీయ పార్టీ ఉంటేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటిది ప్రశ్నిస్తాదంటే కాంగ్రెస్ పార్టీ ఆ ముస్లింస్ రిలేటెడ్
క్రిస్టియన్స్ రిలేటెడ్ ఆలోచించడం కానీ, దేశం గురించి కానీ, దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నట్టు నాకు కనిపించటంలే. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీ బీజేపీని తప్పు చేస్తానని అంటలే. ఒక చట్టాలు చేసే వాళ్ళ చేతుల మీద ఇంక ప్రెజర్ తీసుకొస్తే అలా కాదు. ఇక మీరు జనాభా ప్రాతిపదికన తీసుకొచ్చి ఈ నష్టం జరుగుతుంది. దీనికి ఒక వయా మీడియా పాలసీని తీసుకొచ్చాలి. ఏ రాష్ట్రానికి ఎన్ని ఉన్నదో అదే ఫార్ములా, అదే పోరాటం మీద పెరగాలి అని ఒత్తిడి తీసుకురావాలి. రెండోది రిజర్వేషన్ లో కొన్ని కులాన్ని, సపోజ్ కాపు సామాజిక వర్గం ఉన్న చోట రిజర్వేషన్ తీసుకొచ్చి కాపులకి దళితులకి పెట్టి, అలాగే బీసీలు ఉన్న చోట ఎస్సీలు తీసుకొచ్చి ఎస్సీలు ఉన్న బీసీలు తీసుకొచ్చి రిజర్వేషన్ పెట్టి, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఉన్న చోట రిజర్వేషన్ లేకుండా ఉంచడం వల్ల కొన్ని కులాల్లో అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు పొద్దున దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఎస్సీకి 126, ఎస్టీకి 70 పైన పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి లక్ష్మణ్ గారు ఒక మాట, ఎందుకంటే కొంచెం పరిష్కార మార్గాలు సూచించాలి. ఇస్తాను రామోహన్ గారు, ఇస్తాను. ఒక్క నిమిషం ఇస్తా. ఎస్ చెప్పండి. నేను చెప్పేది నియోజకవర్గాల విభజనని నేను ఆహ్వానిస్తున్నాను, పెంచడాన్ని ఆహ్వానిస్తున్నాను. అది మీరు 800 400 పెంచుతారా, 600 పెంచుతారా, పెంచండి, తప్పులే. చట్ట ప్రకారంగా ఆహ్వానిస్తున్నాం కానీ ప్రజలకి మీరు 8 పెంచినా 800 పెంచినా దమ్మిడి ఉపయోగం లేదు. ప్రజల ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి ఖర్చులు పెరగడం తప్పించి, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం తప్పించి ప్రజలకు దమ్మిడి ఉపయోగం లేదు. రైట్. అయితే పెరిగింది సౌత్ ఇండియాకి నష్టం లేకుండా సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చేటట్టు అన్ని రాష్ట్రాలకి తమ బలం పెంచుకునేటట్టు ఉండాలి. కానీ నార్త్ ఇండియాని పెంచుకుని నార్త్ ఇండియాలో వచ్చిన సీట్లను బట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకుంటామనే విధంగా పెంచితే మాత్రం ప్రభుత్వం రేపు పొద్దున భవిష్యత్తులో అది 10 సంవత్సరాలు పోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత, లేదా 20 సంవత్సరాలు పోయిన తర్వాత కావచ్చు, ఖచ్చితంగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం విడిపోయే పరిస్థితులు వస్తాయని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. మీరు విభజన చేసేటప్పుడు పొద్దున అసెంబ్లీ నియోజకవర్గాలు చేసేటప్పుడు ఈ కులం ఇక్కడ ఉంది కాబట్టి ఈ మండలాన్ని తీసుకొచ్చి అందులో వేసేయండి, ఆ కులం అక్కడ ఉంది కాబట్టి ఆ మండలం ఇక్కడ తీసుకొచ్చండి, ఇల్లు ఈ తాలూకా మన కులానికి సంబంధించింది కాదు, మన పాలక వర్గానికి కాదు, దీనికి ఎస్సీని చేసేయండి, బీసీని చేసేయండి అంటే మాత్రం ఈ అన్రెస్ట్ పెరుగుతుంది, ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది, ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ఇది పొద్దున విభజన చేసేది సరైన విధంగా ఈ రిజర్వేషన్ పోరాటం లేదా మన రవిచంద్ర గారు అంటారు వచ్చి ఎలక్షన్ లో పోతుందని. ఎక్కడ పోతుంది సార్? 5 ఎలక్షన్ నుంచి ఒకే నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఒకే నియోజకవర్గంలో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. మరి ఒక రాయలసీమ ఉన్న ఒక దాంట్లోకి ఎందుకు వెళ్దండి? దీన్ని కూడా ఆలోచించాలి, దాన్ని కూడా పరిష్కార మార్గం సూచించాలి అని నేను ఈ రవికిరణ్ గారిని బీజేపీ పార్టీని కానీ అదే దీన్ని కోరుతున్నానని. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు అనుకూలంగా ఆలోచించాలి. ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి కాకుండా దేశానికి అని దృష్టిలో పెట్టుకుని పోరాడాలి. ఈ ప్రభుత్వ విభజన చట్టానికి సహకరించాలని నేను కోరుకుంటున్నానండి. అందుబాటులో ఉండండి సార్. బండారు రామ్మోహన్ గారు, మీరు మాట్లాడే మాటల్లో అబ్జెక్షన్ చెప్తున్నారు ఏదో ఒకసారి. రామ్మోహన్ గారు ప్లీజ్. రామ్మోహన్ గారు కొంచెం చర్చ ఎలైట్ చేద్దాం. ఏమైందంటే ఎలైట్ చేయకపోతే, ఎంపీ చేయకపోతే ఏమవుతుందంటే రక్షణ సత్యం గారికి చాలా వాళ్ళకి గౌరవం ఉంది వారి మీద. వాళ్ళ మొదటి మాత్రం ఏంటి, సీట్లు పెరిగినా తగ్గినా ప్రజలకి ఏం సంబంధం? కరెక్ట్ నిజంగానే. కానీ ప్రజలు అజాల్లో కూడా ఉన్న ఇదే ప్రజాస్వామ్యం, 900 ఇదే ప్రజాస్వామ్యం. దాంతో పూర్తి ఇస్తున్నారు. అందరూ డబ్బు, మనీ పవర్, లిక్కర్ పవర్, డబ్బు ఉన్న వాడే ఇస్తున్నాడు. దాంతో పూర్తి మనకు ప్రశ్న తప్పైతే జవాబు తప్పుతుంది చెప్తుంది. ఈ చర్చ పక్కదాన్ని పోతున్నట్టున్నాను నేను. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడారు, దాని గురించి చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే అసలు కేసులో ఏం తీసుకుంటున్నారు తెలియకుండా మాట్లాడుతున్నారు చాలా మంది. సత్యంగా అనుపత్తి అవుతుంది. ఎందుకంటే కేసులో ఒకసారి చదవండి సార్, డీలింగ్ ఏం చెప్పింది, అందులో ఇప్పుడు చేస్తున్నది చదవాలి. మొట్టమొదటి ఆర్పడేది రాజ్యసభ వెళ్ళిన రాజ్యసభతో సహా పెరుగుతాయి, పార్లమెంట్ తక్కువ పెరుగుతాయి. రెండోది జనాభా ప్రకారం చేస్తే నష్టం జరుగుతుందని మేమందరం గతంలో రవిచంద్ర గారు అందరం అఖిల సత్యం గారితో సహా. దానికి ప్రత్యామ్నాయం ఏమైంది? 2 ప్రత్యామ్నాయం వచ్చింది. మీరు అన్నట్టు ఉత్తరప్రదేశ్ లో 120 అయితే ఇక్కడ 40 60 అంతే కదా. మరి ఎక్కడ అన్యాయం జరిగినట్టు అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఒకవేళ జనాభా చంపేద్దామా, ఉత్తరప్రదేశ్ ఎక్కువ చంపేద్దామా? 143 కోట్ల మందిని విభజిస్తే ఏ లెక్క వస్తుందో అది వస్తుంది. కానీ అట్లా జరిగితే మాత్రం నష్టపోతాం, జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే నష్టపోతామని చెప్పి భయాన్ని ఒక పరిష్కారం తీసుకున్నాం. అంటే ఏమైతుంది, ఎక్కడ కూడా 100 సీట్లు ఉంటే 150 చేస్తే అందరికి 100 అవుతుంది. కానీ 100 పోయి 200 కాదు, కొందరికి ఎక్కువ పెరగది, మనకు తక్కువ పెరగదు, అందరితో మనకి. కానీ ఈ అసమానత ఎప్పుడైనా ఉన్నది, అప్పుడున్నది ఇప్పుడున్నది రేపు ఉంటుంది అంటున్నాడు. మొదటి డిలిమిటేషన్ యాక్ట్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఈ అభివృద్ధి చెందుతున్న కొద్ది దక్షిణ భారతదేశం నష్టపోయింది. చెప్పాను కదా, ఇందిరాగాంధీ టైంలో నష్టపోయినాం. మొత్తం 5 సీట్లు పోయినాయి దక్షిణ భారతదేశంలో. అంతకుముందున్న 141 ఉంటే 6 సీట్లు పోయినాయి.
ఏమంటారు అంటే ఆ తర్వాత ఇప్పుడు జరిగే దాంట్లో ఈ ప్రాసెస్ అంతా చెప్పుకోవాలి. ఇలిమిటేషన్ కమిటీ కూడా ఇలిమిటేషన్ అడుగుతూ చెప్తున్నాను. ఇలిమిటేషన్ ఒకసారి జరిగితే రాజకీయ నాయకుల పని ఉండదు, కమిటీ ఉంటుంది. కమిటీలో మన అన్న అన్యాయం జరిగితే కొన్ని జరిగితే రాజకీయంగా చేస్తారు కాదండి. కానీ ఇలిమిటేషన్ జరిగిన తర్వాత కోర్టు లేదండి. అక్కడి మంచి చట్టం ఉంది. ఇలిమిటేషన్ కమిటీ దేశవ్యాప్తంగా చేస్తారు, వాళ్ళు పరిశీలన చేస్తారు, చాలా మంది సంప్రదిస్తారు, చేస్తారు. ఇంతకుముందు చెప్పిండు కదా మన రవీంద్ర గారు చెప్పారు కదా, మల్కాజ్గిరి పార్లమెంట్ చెప్పింది, అసెంబ్లీ కూడా చెప్తారు. గతంలో ఖైరతాబాద్ అసెంబ్లీలో 13.5 లక్షల మంది అప్పుడు జనాభా ఉండేది. మన ఓటర్లు 13.5 లక్షల మంది. ఇప్పుడు 4.5 నియోజకవర్గం 2009 పెరిగినా తగ్గినాయా? పెరిగితే లాభం అయితే తక్కువైందా? ఒకటేమో 2 లక్షలు 1,00,000 మహారాష్ట్ర కంటే 93,000 అంతకుముందు 2009 కాలం ముందు. ఇదేమో 10.5 లక్షలు. ఎంత సాధ్యమైతుంది? ఇప్పుడు చూడండి, కేంద్రంపల్లి 5 లక్షల మంది ఓటర్లు. ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ 5 లక్షల మంది ఓటర్లకు ఒక నియోజకవర్గం లేదు. వీటి సందేహంగా లేదా? అందుకనే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే దక్షిణ భారతదేశానికి చాలా నష్టం, పోతాయి అనే దానికే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, అది కాదు, ఎవరికి సీట్లు పోవాల్సి ఉన్న సీట్లు అందరికీ సమానంగా పెంచుతామన్నారు. మరి దానివల్ల అన్యాయం జరుగుతుందంటే ఏం చేద్దామని ఉత్తర భారతదేశం తప్ప చేద్దాము. తప్ప వీలుంటుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? జనాభాని బట్టి మేమెంతో మాకంతా అని అంటుంటే అన్ని కులాలు, అటువంటిప్పుడు మేమెంతో మాకంతా ఉత్తరప్రదేశ్ ప్రజలారా ఎట్లా ఇష్టం ఎట్టపోతుంది? కనుక దీని పరిష్కారం పై పోకుండా సమస్యలు సృష్టించే ప్రయత్నం పోతున్నారు. రిజర్వేషన్ విషయంలో సత్యంగా నేను చెప్తున్నాను కదా, నియోజకవర్గం ఎందుకు అట్లా కంటిన్యూ అవుతుంది అంటే జనాభా రీత్యా ఎస్సీ ఎస్టీకి మాత్రమే చట్టపరంగా రిజర్వేషన్, బీసీలకు లేదు. చట్టపద్ధతులు ఎస్సీ ఎస్టీ ఎట్లా లెక్క పెడితే ఎట్లా చేస్తారంటే, ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడ వేసుకున్నదో ఆ నియోజకవర్గం కంటిన్యూ అవుతుంది. 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. జనాభా రీత్యా వాళ్ళకి న్యాయం. రామ్మోహన్ గారు, దీనికి సంబంధం లేకపోయినా, డిబేట్ కి సంబంధం లేకపోయినా ఒకటి అడగాల్సి వస్తుంది మిమ్మల్ని. ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏదైతే మన ఏపీ దగ్గర నుంచి వెళ్ళి సుప్రీంకోర్టులోకి వెళ్ళిందో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి ఎవరైనా మత మార్పిడి అయితే వాళ్ళకి ఆ హక్కులు కోల్పోతారని, దీన్ని ఏ రకంగా చూడాలి? చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? తప్పుగా, ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఇచ్చింది. దాన్ని చెప్తాను, ఇట్లా అడిగేందుకన్నా చెప్తాను. అక్కడ ఆనంద్ అని ఒక పాస్టర్ ఆయన మత మార్పిడిని పాల్పడుతూ ప్రభుత్వం చేస్తుంటే ఒక అగ్రవర్ణమాన్ని దాడి చేసిన ఆయన, రెడ్లు చేసిన దాడి చేస్తే ఆయన ఏం చేసిండు, నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద బుక్ చేయమన్నాడు. చేసింది కూడా పోలీస్ స్టేషన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, అయ్యా మీరు పాస్టర్ ఉన్నారు, 10 ఏళ్ల కింద మతం మార్చుకున్నారు, మతం మారితే కులం పోతుంది కదా, మీకు ఎస్టీ హోదా ఎట్లా ఉంటుంది? ఉండదు, ఎస్టీ కులం కాదు మీరు అని కోర్టుకి వెళ్ళింది. కేసు వేరే, యాక్చువల్లీ ఇప్పుడు అందరికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక్కరు పోగా ఇంతమంది తెచ్చింది. ఇట్లా చాలా మంది ఎస్టీ నుంచి ఇతర ఎస్టీ నుంచి మత మార్పిడి చేసుకొని వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల అపాయింట్మెంట్ నుంచి ప్రమోషన్ల దాకా అనుభవిస్తున్నాం. ఇదంతా వాస్తవం జరుగుతుంది. కానీ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే, రాజ్యాంగం ప్రకారం ఒకసారి మతం మార్చుకుంటే, ఇప్పుడు మతం మారకుంటే మతం వేరే మతాలు అంటే హిందువులో ఉన్న హిందూ ఉప మతాలు అన్నట్టు, బౌద్ధం కానీ జైనం కానీ అట్లాగే సిక్కు మతం కానీ హిందూ మతంలో భాగం కనుక అక్కడ మతం మార్పులు ఏముండదు. కనుక ఏ ఆచారం పాటించినా ఏ నాయకుడు నమ్మినా కూడా అది నష్టం లేదు. కానీ క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ ఇతర హిందువులు కానీ ఏదైనా వేరే మతాలకు పార్టీ మాత్రం ఆటోమేటిక్ గా కులం పోతుంది. క్రిస్టియన్గా ఉంటే కాదు, ముస్లింలకు పోయినా పోతుంది. ఒక రకంగా ఇది మత మార్పిడికి చెక్ పెట్టే అంశం అనుకోవచ్చా? ఉంది సార్. రచనాగాను మన భారత రాజ్యాంగంలో మత మార్పిడి బలవంతంగా చేయకూడదు చట్టం ఉంది. మన రాజ్యాంగంలో రాసుకున్నాం, దాని ప్రకారం ఇది చెప్పిండు. ఇప్పుడు ఎక్కడ అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉన్నది. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఆయన ఒక్కడు ఆ పాస్టర్ పోయి ఎస్సీ ఎస్టీ అని క్రిమినల్ కేసులో సుప్రీంకోర్టు దాకా పోయి ఏం చేసింది అంటే, ఇంతమందికి ఎసరు తెచ్చుడు, ఇంతమందికి ఎసరు అవుతుంది. ఎందుకంటే చెప్తారు, చాలా మంది ఎస్సీ ఎస్టీ ఏం చేస్తున్నారంటే మత మార్పిడి చేసుకొని ఉద్యోగాలు పొందడంలో ఎస్సీలు అంటున్నారు. అట్లాగే ప్రపంచంలో ఎస్సీ ఎస్టీ అంటున్నారు. వీళ్ళందరి మీద కంప్లైంట్ చేస్తే పోతుంది. కానీ అదేమో క్లియర్ పిక్చర్. అక్కడ ఏమైందంటే, ఆనంద్ అంటారా స్పష్టంగా మత మార్పిడి చేసిండు, పాస్టర్గా ఉన్నాడు, బోధనలు చేస్తున్నాడు, మత మార్పిడి చేసిండు, అవన్నీ ఉన్నాయి కనుక సర్టిఫికేట్ ఉన్నది. దాని ప్రకారం ఆయన చెల్లకుండా అయింది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, హిందూ మతంలో వండుకుంటూ వేరే మతాచారాలను పాటిస్తూ వందవేట గాడి దాకా అదే పద్ధతి చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ రిజర్వేషన్ వచ్చేదాకా ఎస్టీ అంటున్నారు. హిందూ మతం నాకు సంబంధం లేదు, హిందూ దేవుడు నేను కొలవను, క్రిస్టియానిటీ వస్తే యేసు ప్రభు మా దేవుడు అనే వాళ్ళకు రిజర్వేషన్ ఎట్లా దక్కాయి? ఎందుకు దక్కాలి? నేను హేతువాది, నాకు ఏ మతం అవసరం లేదు, నేను హిందూ మతంతో సంబంధం లేదు. కానీ మామూలుగా రాజ్యాంగంలో ఉన్న ప్రకారం ఏమన్నారంటే, మీరు కనుక ఒకవేళ మత మార్పుడు తప్పు జరిగిందని మీరే అంగీకరించి వెనక్కి వస్తే దానికి కూడా మార్గం చెప్పింది. 3 విషయాలు చెప్పింది. ఒకటేమో సెల్ఫ్ అఫిడవిటీ అన్నది. రామ్మోహన్ రావు మతం మార్చుకున్నాడు,
రామ్మోహన్ రావు ఏం చేస్తాడంటే మనకు ఏదో క్రిస్టియన్ పేరు పెట్టుకున్నాంటే రహీం అయింది అనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే తప్పైందని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చి నేను ఫస్ట్ తెలుగు పెట్టాను. రెండోది హిందూ మత సంస్థతో వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలి. మూడోది ఏంటంటే ఏదైతే జరిగిందో ఈ జరిగిన పొరపాటు కోర్టు అఫిడవిట్ ద్వారా పేరు మార్చుకొని మళ్ళీ హిందులోకి వచ్చినా అని చెప్పి హిందూ మతంలోకి వచ్చినా అని చెప్పి మూడో మార్గం కావాలని చెప్పి అన్ని ఆధారాలు కరెక్ట్ దొరికితే అప్పుడు మాత్రమే బర్త్ సర్టిఫికెట్ ఆధారం చేసుకొని మతం మారినోడు మళ్ళీ అనుకుంటే కూడా కన్జర్వేషన్ తగ్గుతుంది. అట్లా వచ్చిన వాళ్ళకి కూడా ఇదే మనకి ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టే వాళ్ళని ఏమంటారు మీరు? ఇప్పుడు తప్పు పడుతున్నారు, చాలా మంది రాజకీయ మేధావులు కూడా తప్పు పడుతున్నారు దీన్ని. అదే సమస్య ఏంటంటే కోర్టు చూసింది కేవలం లీగల్ గా చట్టంలో రాజ్యాంగం ఏమని హైకోర్టు తీర్పును గౌరవించి అవి హైకోర్టు తీర్పును అంగీకరించింది. అక్కడ హైకోర్టు తీర్పు ఒప్పుకున్నట్టు, ఎందుకంటే రాజ్యాంగం అదే రాసింది. హైకోర్టు తీర్పు మీద ఈయన సుప్రీంకోర్టు కూడా తప్పు పోయింది కదా. ఎస్టీ కేసు కాకపోతే ఏమైతుంది, ఆయన దాడి చేయడం తప్పే. నేను ఏమంటున్నా మత మార్పులు చేసి దాడి చేసే కేసు మామూలు క్రిమినల్ కేసు పెట్టవచ్చు కదా. ఎస్టీ కింద ఎందుకు పెట్టిండ్రు? దానివల్ల వచ్చిన సమస్య అది ఒక్కదానికి. ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే మత మార్పిడి జరిగి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి. ఎవరైనా కంప్లైంట్ చేసి ఆధారాలు చూపిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎస్టీ కింద తీసుకున్నారని అంతకు ముందే తీసుకున్న తర్వాత ప్రమోషన్లు ఉండవు. అప్పుడు మత మార్పిడి కంటే ముందు ఉద్యోగం చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మత మార్పిడి తర్వాత ప్రమోషన్ కిందకి రారు వాళ్ళు, ఎందుకు ఎస్టీ కిందకి రారు కనుక. ఇది పెద్ద సమస్య. దీని ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చింది అంటే క్లియర్ చెప్పింది ఏంటంటే అది అక్కడే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కేసు ఇది. అందుకని ఏమంటా అంటే ఎట్టి పరిస్థితులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించే అవకాశం లేదు. కానీ అంతకంటే అత్యున్నత న్యాయస్థానం అంతకంటే వేరేది కూడా ఎక్కడ లేదు. రైట్ రామ్మోహన్ గారు, మరి కాసేపటి ఒక్కసారి వస్తాను. రవికిరణ్ గారు ఒకటి చెప్పండి, ఏదైతే 273 మంది మహిళలు మరి చట్టసభల్లో ఉండటం ద్వారా ఎటువంటి గుణాత్మక మార్పుల్ని మనం ఆశించవచ్చు అంటే ఏం చెప్తారు మీరు? సార్ తప్పనిసరిగా సమాజంలో సగభాగం, మనం పురుషులు ఎంతమంది ఉన్నాం, మహిళలు ఎంతమంది ఉన్నారు కదా, వారి యొక్క ఆశలు ఆకాంక్షల ప్రకారం కూడా సమాజం వెళ్ళాలి కదా. సో దానికి తగ్గట్టుగా మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరిగితే సమాజం బాగుపడుతుంది. అందుకన్నా ప్రజాస్వామ్యం ఇంకా బయట వెళుతుంది. అయితే ఇప్పుడు ఇందాక అక్షర సత్యం గారు ఆయన మాటల్లో అంతా నాకు ఒక నిస్పృహ నిరాశ ఇవే కనపడ్డాయి. ఎందుకంటే ఆయన మౌలికంగా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏంటంటే ఒకే పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నాం, అయితే ఏమవుతుంది, డబ్బులు ఇలాగ వాడేసుకుంటున్నారు, లేకపోతే పేదలకు ఏం ఉపయోగపడుతుంది, లేకపోతే మా సామాన్య ప్రజలకు ఏం ఒరుగుతుంది అంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఎన్నికలు మానేద్దామా, ఎన్నికలు మానేద్దామా, అయితే ప్రజాస్వామ్యం రద్దు చేసుకుందామా, మనం ఏమన్నా డిక్టేటర్షిప్కి వెళ్ళిపోదామా, ఏం చేయాలి? ఇప్పుడు అక్షర సత్యం గారికి చెప్పాలి ఏం చేయాలి. ఆయన ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, ఏం చేయాలి? తుపాకీ పట్టుకుని వెళ్ళాలా? నేను మాట్లాడతాను. అక్షర సత్యం గారు ఆగండి, ఇస్తాను. ఆ పాయింట్ అంటే ఇద్దరు కూడా రైజ్ చేశారు, దానికి ఒక్కసారి చెప్తామని. రవికిరణ్ గారు ఒకసారి ఆయన మాట్లాడతారంట, మాట్లాడచ్చు, ఒకసారి మాట్లాడండి. రైట్ అడగండి రవికిరణ్ గారు. నేను అనేది స్టార్టింగ్ లో డిబేట్ స్టార్టింగ్ లోనే పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్యను పెంచడాన్ని సమర్థిస్తున్నానని చెప్పాను, దాంతో ఎండ్ చేశా. రైట్, నేను అనేది ప్రస్తుత వ్యవస్థలు అట్లా తయారని, వ్యవస్థలో ఎంపీలు ఎవరు కూడా ప్రజల గురించి ప్రశ్నించడం లేదు, ప్రజల గురించి మాట్లాడటం లేదు. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ప్రజలకు వచ్చే ప్రయోజనం లేదు, అయినా పెంచాలని చెప్తున్నాను. నేను నా మాటలు తప్పుగా వక్రీకరించకండి. ఇప్పుడు ఎంపీలు ఎవరు కూడా ప్రజల గురించి మాట్లాడి నియోజకవర్గానికి మాట్లాడి ఎంపీలు తక్కువ అయిపోయారు. ప్రజల గురించి మాట్లాడటం లేదు, మాత్రాన్ని పెంచకుండా ఉండకూడదు, పెంచాలనే చెప్తున్నాను. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలనే చెప్తున్నా. అక్షర సత్యం గారు, ఇప్పుడు ఎంపీలను కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారు కదా ప్రజాస్వామ్యంలో, వాళ్ళు చేయట్లేదు అంటే మనం ఏం చేస్తాం దానికి అంటున్నారు రవికిరణ్ గారు. సార్ నేను అదే చెప్తున్నా, ఎంపీలు ఎమ్మెల్యే అంటలేదు, ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేయని వ్యక్తులు ఎంతమంది పెరిగినా ప్రయోజనం లేదంటున్నా. అంటే అంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థ రద్దు చేసేసి తుపాకీ వ్యవస్థ తీసినామని అంటోలే. రెండో పాయింట్, సపోజ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి సార్, అయిపోయింది కదా. అక్షర సత్యం గారు ఇంకోటి ఏదో అడుగుతారంటే మీకు ఇస్తాను, నేను మాట్లాడేది కానీ ఆయన మాట్లాడేది మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. రవికిరణ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఇలాగ పెంచడం వలన ఎంపీని ఎన్నుకున్న ప్రజలకి దమ్ముడి ఉపయోగం లేదు అన్న మాట ఉపయోగించారు ఆయన. ఓకే, ఆయన దృష్టిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పని చేయకపోవచ్చు,
నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి ప్రజలు మార్చుకుంటారు కదా, అది ఆ స్వేచ్ఛ అయితే ఉంది కదా. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నుకుంటారు, 4 సార్లు మంచివాడిని ఎన్నుకోలేదు అనుకో ఇంకోసారి ఇంకోటి ఎన్నుకుంటారు. అంతేగాని ఈ యొక్క పెంపు దమ్మిడి ఉపయోగం లేదని పదవి ఉపయోగించారు. దమ్మిడి ఉపయోగం ఎందుకు ఉండదు? ఒక 5 ఏళ్ళు ఉపయోగం లేదనుకోండి, ఇంకో 5 ఏళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు, ఆయనే పోటీ చేస్తారు బెంగళూరులో ఉండి. సార్ ప్రయోజనం ఉంది కాబట్టి పెంచడాన్ని ఆహ్వానిస్తున్నా, నేను పెంచాలని డిమాండ్ చేస్తున్నా. దమ్మిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నా, వద్దని అంటలేదు సార్ నేను. సార్ మీరు అన్ని మాట్లాడి బాగానే ఉంది, దమ్మిడి ఉపయోగం లేదు అనే వర్డ్ ఆ సెంటెన్స్ కరెక్ట్ కాదంటున్నారు ఆయన. కరెక్ట్ గా చెప్తున్నాను సార్. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఉపయోగం ఎంపీలు ఒకడున్నా 100 మంది అన్న ప్రయోజనం లేదు. అట్లాగని వ్యవస్థను చంపుకోలేదు, పెంచాలని చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం రావాలని చెప్తున్నాను నేను. చెప్పినట్టుగా ప్రజల కోసం ఉపయోగపడిన ఎంపీలు ఓడించాలని చెప్తున్నా. మాట్లాడితే అర్థం కాదు. అక్షర్ సచిన్ గారు కాసేపు పదాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎంత తీసుకోవట్లేదండి. ఎవరైతే పనిచేయడం లేదో ఆ వ్యక్తి గురించి చెప్తున్నా. అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకునేటప్పుడు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నా. కాసేపు ఆగండి, మీకు ఇస్తాను. రవిచంద్ర గారిని కంప్లీట్ చేయండి. కరెక్ట్ రూట్ లోకి వచ్చారు, ఇప్పుడు కరెక్ట్ రూట్ లోకి వచ్చారు. ఎన్నుకునేటప్పుడు అదే చెప్తున్నా. ప్రజలకి డైరెక్ట్ గా వచ్చి ప్రయోజనం ఇమీడియట్ గా లేదు. అంతేగాని ఇప్పుడు మలక్పేటలో ఒక ఎంపీ ఉన్నా, 2 ఎంపీలు ఉన్నా ప్రజలకు వచ్చే లాభం లేదు. ఆ ఇద్దరు ప్రజల కోసం పనిచేస్తే లాభం. ఇప్పుడు మలక్పేటలో ముగ్గురు పెట్టండి, ప్రజల కోసం పనిచేయడం ఉపయోగం ఏంటి? ఆ ముగ్గురు ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం ఉపయోగపడే వాళ్ళు ప్రజలు ఎన్నుకునేటప్పుడు అప్పుడు ఉపయోగం. అందరి అభిప్రాయాలు అదే విధంగా ఉన్నాయి సార్. దీనిలో ఇప్పుడు రవికిరణ్ గారు సపరేట్ ఏం అభిప్రాయం చెప్పలేదు. సచిన్ గారు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినండి ఆయన టైంలో ప్లీజ్. రవికిరణ్ గారు ఇచ్చారు, మధ్యలో పాయింట్ రేస్ చేస్తా అన్నారు, అంతవరకే. మళ్ళీ ఆయన కంటిన్యూస్ గా మాట్లాడదా కూర్చుంటే డిస్టర్బ్ అయిపోతుంది. అవునవును, మీరు మాట్లాడండి, ఆయన తర్వాత మాట్లాడతారు. నేనేంటంటే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారు లేదా తేల్చుకోవాల్సిన ప్రజలు. ఆ ప్రజలు 5 ఏళ్ళకి ఒకసారి తేల్చుకుంటారు. ఓకేనా? ఒక పని ఇప్పుడు నేనున్నాను సార్, నన్ను ఎన్నుకుంటారు. నేను సైడ్గా 5 ఏళ్ళు పని చేయలేదు అనుకోండి, ఇంకోటి ఎవరు సత్యం గారు వచ్చి పోటీ చేస్తారు కాకినాడలో, ఆయన ఎన్నుకుంటారు. అంతేగాని సీటు పెంపకం వలన అసలు ఉపయోగం లేదు, దమ్మిడి ఉపయోగం లేదు అన్నది ఇప్పుడు ఇందాక ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకే, ప్రజలు ఎన్నుకునేప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోవాలన్నారు, అంతవరకు ఓకే. ఇంకోటి పాపులేషన్. ఇప్పుడు జనాభా ఆధారంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 25 కోట్ల జనాభా ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్లు ఉన్నారండి. ఇప్పుడు 25 కోట్ల జనాభాకి ఇప్పుడు 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయండి. ఇప్పుడు దక్షిణాదికి ఇది ఈ యొక్క 50% ఇప్పుడు చేస్తుంది ఏంటి, ప్రతిపాదన ఏంటి? 50% ఫ్లాట్ గా అందరికి పెంచేస్తాం. జనాభాతో సంబంధం, జనాభా చూస్తే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా తక్కువ వచ్చాం కాబట్టి 25 కల్లా 2-3 తగ్గిపోతాయి. అలా తగ్గడవ్వకుండా ఫ్లాట్ గా ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగించి 50% పెంచేస్తాం. అంటే 25కి ఇంకో 50% యాడ్ చేస్తాం, 80కి ఇంకో 50% యాడ్ చేస్తాం. అంటే దానిలో అన్యాయం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు 80 120 అవుతుంది, ఇక్కడ 25 వచ్చేసి 38 ఎంత అవుతుంది. ఆ రేషియో అదే మెయింటైన్ అవుతుంది కదా. అక్కడ 25 కోట్ల జనాభా ఉన్నారు, ఇక్కడ 5 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు 80ని 60 చేసేద్దామా? 80ని 60 చేసి 25ని 60 చేద్దామా? అప్పుడు సమం చేద్దామా? ఏం అన్యాయం జరుగుతుంది? ఏంటి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం విడిపోయేది? ఏంటి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కదా లాజిక్ ఏంటో. ఇప్పుడు అన్యాయం జరగకుండా ఉండాలనే కదా 50% ఫ్లాట్ గా ఏమి చూడద్దు, 50% ఫ్లాట్ గా పెంచేది అన్నారు. ఇప్పుడున్న రేషియోలే కంటిన్యూ అవుతుంది. దానిలో ఉన్న ఇబ్బంది ఏంటి అసలు నాకు అర్థం కాదు. దానిలో ఇబ్బంది ఏం లేదే. రైట్, వాళ్ళు పెంచేయలేము కదా. తెలంగాణలో ఇప్పుడు ఏపీలో 25 ఉన్నాయి సార్, లేకపోతే తమిళనాడులో 39 ఉన్నాయి సార్. దాన్ని 100 పెంచేద్దామా? లేకపోతే ఉత్తరప్రదేశ్ ని 80ని 20 చేద్దామా? అప్పుడు కానీ న్యాయం చేసినట్టు అవుదా? రైట్, రవికిరణ్ గారు ఒక హేతుబద్ధంగా వెళ్ళాలి. రవికిరణ్ గారు ఇస్తాను సార్. రవికిరణ్ గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. రవికిరణ్ గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి. ఏంటంటే ఈ యొక్క ప్రతిపాదన ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఈ మంచి ప్రతిపాదన, దీని వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా తగు ప్రాతినిధ్యం 2034 వరకు వెయిట్ చేయ అవసరం లేకుండా 2029కే వాళ్ళకి 33% రిజర్వేషన్. నేను ఇందాక చెప్పింది మహిళల యొక్క సీట్లు రొటేట్ అవుతాయి అన్నాను. 15 ఏళ్ల వరకు ఆ రిజర్వేషన్ అప్లై అవుతుంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మహిళల సీట్లు రొటేట్ అవుతున్నాను. కాకినాడ సిటీలో మహిళలకు ఇచ్చారనుకో 2029లో, 2034లో ఇక్కడ ఉండదు మహిళల సీటు. అది పెట్టుబడి అవుతుంది, లేకపోతే ఇంకోటేదో అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవ్వదు.
అలాగా 15 అలా చట్టంలో ఉంది, అలా రొటేట్ అవుద్ది. కానీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి, డీలిమిటేషన్ అయిన తర్వాతే అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ప్రీచ్ చేసుకున్న 10 ఏళ్ళ నుంచి అలాగే ఉండిపోయింది. రేపు జరిగినప్పుడు అది మాత్రం మళ్ళీ రేపు 2029 వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మాట ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఆ నియోజకవర్గాలు మళ్ళీ మారుతాయని. అది వచ్చింది తేడా. ఆ రెండు నేను విభేదించిన తేడా. ఈసారి ఏమన్నా జమిలీకి ఏమన్నా అవకాశం ఉంటుందంటారా? జమిలీ ఎన్నికలకి ఏమన్నా అవకాశం ఉంటుందంటారా? ఉండదు సార్, ఇప్పుడు ఏముండదు. రైట్. ఇప్పుడు 2029 కల్లా జమిలీ అవకాశం ఉండదు. అది ఇంకా పెద్ద ప్రొసీజర్, అది ఇంకా చర్చలు చేయాలి. అక్కడ కమిటీ చేశారు, దాని మీద రావాలి. నాకు తెలిసి ఇప్పుడు అవదు. ఒకవేళ జరిగితే 2034లో జరిగితే జరగచ్చేమో కానీ 2029కి జరగదండి. రైట్. అక్షర్ సత్యం గారు ఇప్పుడు చేయండి సార్, కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. సార్ నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, మహిళా రిజర్వేషన్ ఉండాల్సిందే. అది రవికిరణ్ గారు చెప్పినట్టుగా ఒక ఎలక్షన్ కో 2 ఎలక్షన్ కో మారితే మాత్రం ఎవరో బాధపడరు, అందరూ ఆనందిస్తారు, అందరూ సమర్థిస్తారు. అలాగే సీట్ల సంఖ్యని పెంచడం వల్ల పెంచి తీరాల్సిందే. ప్రజలకు లాభమా నష్టమా పక్కన పెడితే వ్యవస్థలకు లాభం కాబట్టి పెంచి తీరాల్సిందే. అయితే పెంచిన స్థానాల వల్ల వ్యవస్థలకి సంపూర్ణ లాభం ఎప్పుడు జరుగుతుంది అంటే కరెక్ట్ అయిన వ్యక్తులు ఎన్నుకునేటప్పుడు ఆ పెంచిన సీట్ల వల్ల కరెక్ట్ అయిన లాభం ఉంటుంది. 3వ పాయింట్, జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఏపీలో 25 ఉన్నాయి, 50% పెంచుతున్నాం అంటే 25+50 అంటే 12. అట్లా ప్రతి స్టేట్ లో అలా పెంచితే ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే, దాన్ని సమర్థించి తీరాల్సిందే. రైట్. నేను ఎప్పుడు ఎందుకంటే ఒక హెచ్చరిక ఎందుకు చేస్తున్నానంటే అలా కాకుండా జనాభా ప్రాతిపదికగా చేస్తే దక్షిణ భారతదేశం ఇడిపోయే అవకాశం, దక్షిణ భారతదేశం నష్టపోయే అవకాశం ఉంది. అప్పుడు దక్షిణ భారతదేశంలో స్టేట్లు ఏ పార్టీకి ఓటు వేసినా కానీ ఉత్తర భారతదేశంలో ఓట్లు వేసిన పార్టీలే అధికారంలోకి వస్తాయి. అప్పుడు స్లోగా దక్షిణ భారతదేశాన్ని ఇగ్నోర్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని వచ్చి హెచ్చరిక చేస్తున్నాను. నేను ఏ పార్టీని విమర్శించడంలే. ఇవాళ బీజేపీ అధికారులు ఉండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీ ఉండొచ్చు, లేదా ఒక 100 సంవత్సరాలు బీజేపీ ఉండొచ్చు. కానీ అసమ్మతులు రాకుండా చర్యలు తీసుకోవాలంటున్నాను. నేను జనాభా ప్రాతిపదిక చేస్తున్నారని అంటోలే. రైట్. ఈ విభజన చేసేటప్పుడు కానీ లేదా ఈ రిజర్వేషన్ నిర్ణయించేటప్పుడు కానీ ఈ అన్ని ప్రస్తుతం చేస్తున్న కుల వ్యవస్థత కానీ లేదా పలానా వ్యక్తికి వ్యతిరేకంగా ఉండడం కోసం దాన్ని రిజర్వ్ చేయడం కానీ అటువంటివి కాకుండా ప్రాపర్ వ్యవస్థ, ప్రాపర్ ఫార్ములా ఫార్ అయ్యి ప్రాపర్ చర్యలు తీసుకోవాలని మాత్రమే నేను చెప్తున్నా. అంతేగా నేను బీజేపీని విమర్శించడం లేదు, కాంగ్రెస్ విమర్శించలేదు. దయచేసి రవికిరణ్ గారు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్. ఎస్. రామ్మోహన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ ఏంటంటే ఇప్పుడు మనం తదుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది తదుకుంటే తెలుస్తుంది. జనాభా ప్రతిపాదకను అందరూ వ్యతిరేకం, రవికరణ గారితో సహా వ్యతిరేకించడం దక్షిణ భారతదేశం నష్టమైంది. ఇది వయా మీడియా దీన్ని తొలగించారు. ఇప్పుడు మన దాన్ని జీరో సమ్ లేదు. వాళ్ళు నష్టపోతే మనం లాభపడతాం, మనం నష్టపోతే వాళ్ళు లాభపడతాం. ఇది అట్లా కాదు. కనుక ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే డిలిమిటేషన్ ప్రక్రియ కొత్తది 50% అందరికీ వేస్తాయి. 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో 125, 40 సీట్లున్న తమిళనాడులో 165 అది లెక్క సమస్య. కనుక దీనివల్ల ఏమని అంటారు, రాజకీయ ప్రజాస్వామ్యంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఎవరి పని వాళ్ళు చేస్తారండి. పార్లమెంట్ మెంబరు ఊళ్ళే పని మోడల్ ఇచ్చే పని కాదా అయింది. పార్లమెంట్ మెంబరు ఆమె కానీ ఆయన కానీ ఏం చేయాలంటే మంచి ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు చేయలేదంటే తప్పు కదా, వాళ్ళకి సంబంధమే లేదు. అసలు ఎంపీ ఆడుతూ ఎమ్మెల్యే లేదు తప్పు అంటున్నారు. స్థానిక ప్రభుత్వాలు పెంచాలి తూకం అంటే ఇప్పుడు ఇది అమలు కాదని నేను ఎందుకు చెప్తాను. 2019-24 దాకా మెజార్టీ ఉన్న బీజేపీ కనుక అప్పుడు ఈ ప్రతిపాదన చేస్తే తప్పనిసరి 3 రోజులు ముందు వాడి మొత్తం అయితే ఎన్ని సమస్యలు ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నాడు. ప్రతిపాదన చేసేది కదా. మొన్నటి దాకా ఉన్న పరిస్థితి అయితే 303 సీట్లేమో బీజేపీకి ఉండే 2024 కంటే ముందు. అట్లాగే 50 సీట్లేమో మిత్రపక్షాలు ఉండే, ఎన్డీఏ కూటమి 353 ఉంది. నిజంగా ఇప్పుడు ఏమైతే అంటే ఒకవేళ ఈ 543లో 2/3 మెజార్టీ ఉంటేనే ఇది ఆమోదం వస్తుంది. 2/3 అంటే ఏంటి, 383 సీట్లు కావాలి. 383 అంటే ఇప్పుడు ఎన్డీఏ కూడా మీకు ఎంత ఉంది, కేవలం 293. అంటే ఎంత తక్కువ ఉన్నది, ఆ 83 ఇది 10, 93 సీట్లు తక్కువ. అంటే కాంగ్రెస్ కట్టగట్టుకొని ఓటేస్తే తప్ప ఇది పాస్ అయ్యే అవకాశం లేదు. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఏమంటారంటే అయ్యా నువ్వు మైనారిటీలకు ఇష్టం ఉందా లేదా, పెంచాలా వద్దా, లేకపోతే పుట్టిలలో వస్తుందా అంటుంది. 543 మేము అంటే 130 ఇచ్చేద్దాం పుట్టుకుంటారా ఈ మాట అంటే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోతుంది, అఫెన్స్ లో పడిపోతుంది. ఏం చేయలేదు. కాంగ్రెస్ అఫెన్స్ లో పోతే డిఫెన్స్ లో పడిపోతుంది. ఎందుకంటే మీరు ఎన్టీఏ కూటమి ఈ 293 పోగా మధ్యవర్తిగా ఏ కూటమి 2-3 పార్టీలు ఉంటాయి. అది పూర్తిగా వీక్ అయిపోయింది. ఉదాహరణకు ఈ బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఒక సీట్ లేదు లోక్సభలో.
అలాగే వైసీపీ ఉంటే రహస్య మిత్రుడు, వైసీపీ వరకు బీజేపీ రహస్య మిత్రుడు సో ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ మాత్రం ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ అవబోతుంది అంటారు మీరు? ఎన్డీఏ కూడా అడ్వాంటేజ్ కాదు, డిసడ్వాంటేజ్. ఇల్లు ప్రవేశపెడతారు, ఓటేయాలన్నా కాంగ్రెస్ వాళ్ళు ఓటేస్తే ఓటేస్తే కాదు. కానీ పోనీ కాంగ్రెస్ కాదనుకున్నా మధ్యవర్తిగా ఎవరైనా ఉంటా అంటే ఎవరు వైసీపీకి 4 సీట్లు ఉన్నాయి లోక్సభలో, ఒక మాట వినండి. రెండోది ఏమైందంటే ఇటు పక్క టీఆర్ఎస్ ఒక్క సీట్ లేదు. నవీన్ పట్నాయక్ కూడా మొదటి దాకా ఉండేవాడు, ఆయన కూడా సీట్లు పోయినాయి, చాలా మొత్తానికి పోయినాయి ఆయన. కానీ ఇట్లా చూసుకుంటే మధ్యగా ఏ కుటుంబంలో లేని పార్టీ లేకుండా ఇప్పుడు డిఎంకే వేస్తుందా ఇప్పుడు ఈ బిల్లుకు? అట్లాగే అన్నట్టు మన తృణమూల్ కాంగ్రెస్ వేస్తుందా? వేయదు. కాంగ్రెస్ వేస్తుందా? 3 ప్రధాన పార్టీలు చెప్తుంది. 3 పార్టీలే దాదాపు 150 సీట్లు దాకా ఉన్నాయి కదా. మరి మీరు ముగ్గురు వేయరు కదా, 150-150 సీట్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వేయరు కదా, అప్పుడు ఎవరు కావాలి మరి? 240 సీట్లు ఏమో అటు, 230 సీట్లు ఏమో అటు పక్క అన్ని కలిపి ఉన్నాయి ఇండియా కూటమి. ఇటు పక్క 293 సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. 2/3 మెజార్టీ ఉంటేనే రాజ్యాంగ సవరణ జరుగుతుంది పట్నాయక్ గారు. అది ఇవాళ వీలు కాదంటున్నాను. నిజంగానే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చేసి ఉంటే 100 ఓడితో వచ్చేది 353 సీట్లు ఉండే. ఇంకొక 20 సీట్లు అయితే ఆ 20 సీట్లు రెడీ ఉండే. 22 మన వైసీపీకి ఉండే, టీఆర్ఎస్ 9 సీట్లు ఉండే, నవీన్ పట్నాయక్ 12 సీట్లు ఉండే, అది సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్త ప్రతిపాదన గుర్తుకొచ్చింది, కానీ ఇది పార్లమెంట్ లో పాస్ కావడానికి ప్రజల మీద కాదు అంటున్నాను నేను. ఇప్పుడున్న ప్రాణాలను బట్టి ఎవరన్నా ఒక్క కాంగ్రెస్ అన్నా ప్రధాన ప్రతిపక్షం మద్దతు చేయాలి, లేకపోతే మీరు అన్న డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ మీరు చూస్తున్న రాజకీయ పరిస్థితులు చేయ అంటున్నాను. అంటే ఇది కేవలం ప్రతిపాదన పెట్టిండు, ఇది రేపటి బిల్లు ప్రవేశపెడితే మాత్రం వీగిపోతుంది కానీ కాదు అని నేను. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేశ రాజకీయ ముఖచిత్రం మారబోవడానికి దశాబ్దాల కాలంగా నానుతున్న మహిళా రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇక ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అయితే అడుగులు వేస్తుంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలను ఏకంగా 816కు పెంచాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. చూడాలి మరి ఇండియా కూటమి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అసలు ఇది అవుతుందా, బిల్ పాస్ అవుతుందా లేదా అనేది మరి మరికొన్ని రోజుల్లో మనకి దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.